Welcome to Python Life YouTube channel. So ఈ రోజు టాపిక్ వచ్చేది దేని గురించి అంటే దిస్ కీవర్డ్ అనమాట. సో మనకి జావాలో చాలా కీవర్డ్స్ ఉంటాయి. సో దిస్ కీవర్డ్ గురించి అయితే ఇప్పుడైతే మాట్లాడుతున్నాను. బేసిక్ వచ్చేసరికి దిస్ ఈజ్ ఎ కీవర్డ్. ఓకే, కీవర్డ్ అంటే ఏంటంటే ఒక రిజర్వ్డ్ మీనింగ్ ఉంటుంది వాటికి. ఓకే, ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మీకు నార్మల్గా ఒక పేరు చెప్తే దానికి ఒక మీనింగ్ ఉంటుంది కదా, అట్లా దీనికి ఒక మీనింగ్ ఉంటుంది అనమాట. దిస్ అన్నా, స్టాటిక్ అన్నా, ఫైనల్ అన్నా, ఇట్లాంటి వాటికి మరి ఏముంటుందంటే ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది. ఓకే, అందుకే మనం ఏమంటామంటే స్పెషల్ దాన్ని ఒక స్పెషల్గా ట్రీట్ చేస్తాం. ఓకేనా, అది అయితే ఇంకోటి ఏం చెప్పుకోవచ్చు అంటే దీన్ని ఒక రెఫరెన్స్ వేరియబుల్ అని కూడా చెప్పుకోవచ్చు బేసిక్గా. నెక్స్ట్ వచ్చేసరికి టు ఇన్వోక్ ది కరెంట్ క్లాస్ మెథడ్ కోసం యూజ్ చేస్తాం అనమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నువ్వు దిస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్గా ఏంటంటే రెండు మెథడ్లు తీసుకున్నావు. ఓకే, రెండు మెథడ్లు తీసుకున్నప్పుడు నువ్వు నీకు కావలసిన నీ కరెంట్ క్లాస్ యొక్క మెథడ్ని నువ్వు యాక్సెస్ చేసుకోవాలంటే దిస్ యూజ్ చేస్తావు. బేసిక్గా ఎక్కువగా ఓవర్లోడింగ్ అయ్యే టైంలో ఇదైతే యూజ్ చేస్తావు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి టు ఇన్వోక్ ది కరెంట్ క్లాస్ వేరియబుల్. ఓకే, నువ్వు నీ కరెంట్ క్లాస్ వేరియబుల్ని యాక్సెస్ చేయడం కోసం కూడా నువ్వేం చేస్తావంటే దిస్ యూజ్ చేస్తావు. అండ్ అదేవిధంగా ఇంకో విధంగా ఎలా యూజ్ చేస్తావంటే టు పాస్ కరెంట్ ఆబ్జెక్ట్ యాజ్ ఎ పారామీటర్ టు ఏ కన్స్ట్రక్టర్. నువ్వు కరెంట్ ఆబ్జెక్ట్ని నీ పారామీటర్ ఆఫ్ కన్స్ట్రక్టర్కి పాస్ చేయడం కోసం నువ్వేం చేస్తావంటే ఈ దిస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తావు. ఇంకోటి ఏం యూజ్ చేస్తావంటే టు రెఫర్ ది కరెంట్ క్లాస్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అనమాట. సో నువ్వు క్లాస్ క్రియేట్ చేసుకున్నప్పుడు వేరియబుల్స్ తీసుకుంటావు కదా, ఇన్స్టాన్స్ వేరియబుల్స్, దాన్ని నువ్వు క్రియేట్ చేయడం కోసం రెఫర్ చేయడం కోసం అప్పుడు నువ్వేం చేస్తావంటే ఈ యొక్క దిస్ అనేది యూజ్ చేస్తావు. అండ్ బేసిక్గా ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి లోకల్ వేరియబుల్స్కి డిఫరెన్స్ చూడడం కోసం కూడా నువ్వేం చేస్తావంటే దిస్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తావు. సింటాక్స్ ఎలా ఉంటుందంటే ప్రతి దానికి దిస్ కాబట్టి దిస్ డాట్ డేటా మెంబరు, దిస్ డాట్ మెథడ్ అని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది. ప్రతి దానికి ముందులో దిస్ అని పెట్టేస్తాం. అండ్ ఒకవేళ కన్స్ట్రక్టర్ లాగా పాస్ చేయాలంటే దిస్ పారామీటర్ ఇచ్చేస్తాం. సో అట్లా మనకి ఇదంతా కూడా మీకు ప్రాక్టికల్గా చూపిస్తా. అంటే అర్థం కాకపోవచ్చు కీవర్డ్ అంటే ఏంటి, అండ్ కరెంట్ క్లాస్ అంటే ఏంటి, అండ్ మెథడ్ అంటే ఏంటి, ఇన్స్టాన్స్ అంటే ఏంటి, అవన్నీ కూడా మీకు అర్థమవుతుంది నేను చెప్తాను ప్రాక్టికల్గా. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి దిస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ కోడ్ క్లారిటీ. సో నీకు కోడ్ నీట్ క్లారిటీగా తెలుసుకోవాలి అనుకుంటే అప్పుడు నువ్వు దిస్ బాగా యూజ్ చేస్తావు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రిమూవ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. నీకు కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అయినా ఏదైనా ఓవర్లోడింగ్ కాన్సెప్ట్ అక్కడ నీకు అవుతుంది అంటే నీ కరెంట్ క్లాస్లో అప్పుడు నువ్వు దిస్ యూజ్ చేసి దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి డోంట్ ఓవర్ యూజ్ దిస్ అనమాట. ఎందుకంటే ఎక్కువ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మేక్ ఆర్డర్ టు రీడ్ అనమాట. బేసిక్గా ఏమవుతుందంటే దిస్ బాగా యూజ్ చేస్తే నీకు కోడ్లో నీకు అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో దిస్ కొంచెం తక్కువ యూజ్ చేయని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఇదంతా కూడా థియరీ. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, దిస్ అనేది మీరు ఒక కీవర్డ్ గురించి మీకు ఎవరైనా రాయాలని ఎగ్జామ్ అడిగినా కానీ ఇంటర్వ్యూలో అడిగినా కానీ మీరు ఏం చెప్పాలంటే దిస్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ కరెంట్ క్లాస్ మెథడ్స్, కరెంట్ క్లాస్ వేరియబుల్స్ అనేది మీరు ఈ రెండు గుర్తుపెట్టుకోండి మైండ్లో. అండ్ అదేవిధంగా ఇంకోటి వచ్చేసరికి టు రెఫర్ కరెంట్ క్లాస్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ గురించి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సింటాక్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. 3 పాయింట్లు ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకుంటుంది సరిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది. ఆ ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. ఇవన్నీ కూడా ఎలా చేస్తారో కూడా ఎగ్జామ్ చెప్తాను. సో ల్యాప్టాప్ అన్ని ఓపెన్ చేసి పెట్టండి, ప్రాక్టీస్ అయితే ఇప్పుడు చేసేద్దాం. హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఇందాకే మీరు దిస్కి సంబంధించిన థియరీ అయితే చూసారు కదా, ఇప్పుడు ప్రాక్టికల్ పార్ట్ అయితే డిస్కస్ చేస్తాను. ఒక్కసారి రివర్స్ చేస్తాను చూడండి. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే దిస్ కెన్ బి యూజ్డ్ టు రెఫర్ కరెంట్ క్లాస్ ఇన్స్టాన్స్ వేరియబుల్ అని చెప్పేసి చెప్పిన ఒకటి, దిస్ కెన్ యూజ్ టు ఇన్వోక్ కరెంట్ క్లాస్ మెథడ్ ఇంప్లిసిట్లీ అని చెప్పేసి ఒకటి, దిస్ కెన్ బి యూజ్డ్ టు ఇన్వోక్ కరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ కూడా అని చెప్పేసి చెప్తున్నాయి పాయింట్. ఓకే డన్. వీటిని ఎలా చేస్తామో చూద్దాం ఒకసారి ప్రాక్టికల్గా. దిస్ ఎట్లా యూజ్ చేస్తామని చెప్పేసి కూడా చూద్దాము. సో మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది టాపిక్, ఎవరు కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి దిస్ కరెంట్ క్లాస్ ఇన్స్టాన్స్ వేరియబుల్ని ఎట్లా మనం చేసుకోవచ్చు అనేది చూద్దాం. యాక్చువల్గా ఫస్ట్ ఒక కోడ్ చూపిస్తాను. ఆ కోడ్ చూపిస్తే ఆ కోడ్లో ఏం ప్రాబ్లం వస్తుంది, దాన్ని ఎట్లా దిస్ ద్వారా ఓవర్కమ్ చేయాలని కూడా చెప్తాను. అదే చెప్పాను కదా, అక్కడ మీకు థియరీ అర్థం కాకుండా ఉంటుంది, ప్రాక్టికల్ అర్థమైతే అవుతుంది అనమాట. చూద్దాం దాని గురించి. ఓకేనా, సో సింపుల్గా చూడండి. ఇక్కడ మనకి ఏముంది, ఒక క్లాస్ తీసుకున్నాను, ఆ క్లాస్లో వేరియబుల్స్ తీసుకున్నాను. వీటిని మనం ఏం చెప్తామంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అని చెప్తాము. ఓకే, సో డేటా మెంబర్స్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. అయితే ఇక్కడ ఏమైందంటే ఒక కన్స్ట్రక్టర్ తీసుకున్నాను, ఆ కన్స్ట్రక్టర్ లోపల నాకు కావాల్సిన వేరియబుల్స్ అన్నీ తీసుకున్నాను. ఇక్కడ ఈ విధంగా తీసుకున్నాను అనమాట. అయితే నేను ఇట్లా సేమ్ అసైన్ చేసుకోవడానికి పోతే రావట్లేదు.
సో రన్ చేసి చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఓకేనా, రన్ చేద్దాం. రన్ చేస్తే నాకు ఏమొచ్చింది చూడండి, 0 null 0 సంథింగ్ ఇలా అయితే నాకు వస్తుంది అనమాట. అంటే 0 ఉన్నాయని చెప్తుంది. ఎందుకు 0 ఉందని చెప్తున్నాయంటే నార్మల్గా మనకు యాక్చువల్గా అయితే ఇక్కడ డేటా పాస్ చేసినాం, ఇక్కడ నుంచి ఇది అండ్ ఇది ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినా కూడా మనకి ఇక్కడ నుంచి వెళ్ళి తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అంటే మనకి ఏమవుతుందంటే ఇక్కడ నీకు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ తీసుకోవడానికి కుదరట్లేదు. సో దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తామంటే చూడండి, ఓన్లీ దిస్ కీవర్డ్ యూజ్ చేస్తాం అనమాట. ఇది బిఫోర్ దిస్ కీవర్డ్ ఇలా మనం ఒక ప్రాబ్లం వస్తుండే, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తామంటే ఆఫ్టర్ దిస్ కీవర్డ్ ఎట్లా చేస్తామో చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఆఫ్టర్ దిస్ కీవర్డ్లో ఎలా చేసినాం అని చెప్పేసి. ఓకే, చూపిస్తున్నాను మీకు. సో ఇది కాపీ చేసి మీకు ఇక్కడ పేజ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఆఫ్టర్ దిస్ కీవర్డ్ చూసినట్లయితే సేమ్ అదే కోడ్ అవతలకి ఇతలకి చూసినట్లయితే మనం ఏదైతే ఇక్కడ రోల్ నెంబర్ రాసినామో దాని ముందర దిస్ పెట్టాం అనమాట. సింటాక్స్లో ఏం రాసినాం, దిస్ డాట్ డేటా మెంబర్, దిస్ డాట్ మెథడ్, దిస్ ఆఫ్ పారామీటర్ అని చెప్పేసి తీసుకున్నాం కదా. సింపుల్గా ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ సింపుల్గా నీ యొక్క ఏదైతే కన్స్ట్రక్టర్ లోపల నువ్వు నీ యొక్క వేరియబుల్స్ని ఏదైతే నువ్వు ఇన్షియలైజ్ చేసుకుంటున్నావో ఆ టైంలో ఏం చేస్తున్నావు అంటే నీ వేరియబుల్కి ముందర చెప్పేస్తున్నావు అనమాట, దిస్ డాట్ అని చెప్పేసి. దీనివల్ల నీకు ఏమవుతుందంటే నీ కరెంట్ క్లాస్లో నువ్వు ఎక్కడైనా కూడా దిస్ కీవర్డ్ యూజ్ చేసుకొని నీ వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు. కరెంట్ క్లాస్ గుర్తుపెట్టుకోండి, దిస్ అంటే కరెంట్ క్లాస్, దిస్ అంటేనే కరెంట్ క్లాస్. ఓకే, ఇంతకుముందుకు అవుట్పుట్ రాలేదు, బట్ ఇప్పుడు చూడండి ఏమవుతుందంటే అవుట్పుట్ ఎలా వస్తుందో చూడండి, మీరే చూడండి. ఇంతకుముందుకు అవుట్పుట్ రాలేదు కదా, ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందో. అంటే మనం ఏదైతే పాస్ చేస్తున్నామో ఇక్కడ నుంచి మనం ఏదైతే పాస్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 111 రోల్ నెంబర్ స్టోర్ అవుతుంది, అంకిత్ నేమ్లో స్టోర్ అవుతుంది, ఫీ స్టోర్ అవుతుంది, 112 రోల్ నెంబర్లో స్టోర్ అవుతుంది, సుమిత్ నేమ్లో స్టోర్ అవుతుంది, అండ్ ఫీ దీనిలో స్టోర్ అవుతుంది. అంటే దిస్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే మనం కరెంట్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని యాక్సెస్ చేసుకుంటున్నాము. ఒక కన్స్ట్రక్టర్లో వేరియబుల్స్ మనము పెట్టుకొని ఆ కన్స్ట్రక్టర్లో ఉన్న వేరియబుల్స్ ఇక్కడ మెథడ్లోకి వెళ్ళి కాల్ చేసుకుంటున్నాము. మన కరెంట్ క్లాస్లో ఎట్లాంటివి ఏమి చేయాలనుకున్నా కూడా నువ్వు దిస్ యూజ్ చేస్తావు అనేది గుర్తుపెట్టుకో. అదే ఇక్కడ దిస్ చేయకపోతే ఏమవుతుందంటే నీకు ఈ వేరియబుల్స్ అనేవి నీకు ఈ మెథడ్లోకి వచ్చి యాక్సెస్ అవ్వట్లేదు. ఓకే, బట్ ఇక్కడ దిస్ ఇవ్వడం వల్ల ఏమైందంటే నీకు ఈ వేరియబుల్స్ అనేది మెథడ్లోకి వచ్చి కూడా నీకు అవుట్పుట్ అయితే ప్రింట్ చేస్తున్నాయి. సో కరెంట్ క్లాస్లో నువ్వు ఎట్లాంటి ఆపరేషన్ పర్ఫామ్ చేయాలన్నా కూడా దిస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఏంటి అప్పుడైతే మనం వేరియబుల్స్ ఈ విధంగా తీసుకుంటాము. ఇంకా మల్టిపుల్ కేసెస్ ఉంటాయి, ఆ మల్టిపుల్ కేసెస్ గురించి కూడా మనం ఒకసారి చూద్దాము ఎలా ఉంటుందని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదేంటి దేని గురించి మాట్లాడినామంటే ఓన్లీ కరెంట్ క్లాసు ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని మనము ఎట్లా యాక్సెస్ చేసుకుంటున్నాం అని చెప్పేసి. ఓకే, అది సో యూజింగ్ దిస్ కీవర్డ్తో. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇన్వోక్ కరెంట్ క్లాస్ మెథడ్ని మనం ఎట్లా ఇన్వోక్ చేయొచ్చు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఒకసారి ఇది కూడా మీకు కోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇది కూడా మీకు. సో కరెంట్ క్లాస్ మెథడ్ని ఎట్లా యాక్సెస్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. సో ఇక్కడ పేజ్ చేసిన కోడ్. సో సింపుల్గా చూడండి, ఇది మన యొక్క క్లాస్ ఏ అనే క్లాస్లో మన దగ్గర మెథడ్స్ ఉన్నాయి. ఇది ఒక మెథడ్. ఓకే, మీకు కోడ్ ఇంకా మంచిగా అర్థం కావడం కోసం నేను దీన్ని ఎలాబరేట్ చేస్తాను. సో ఇది ఒక మెథడ్ అండ్ ఇది ఒక మెథడ్. ఓకే, మెథడ్ అయితే సింపుల్గా ఇక్కడ చూడండి ఏమవుతుంది. ఇక్కడ చూడండి యాక్చువల్గా ఏముంది అంటే మన దగ్గర ఒక క్లాస్ ఉంది. ఓకే, ఒక క్లాస్ ఉంది. సో క్లాస్లో మీరు సింపుల్గా చూసినట్లయితే ఒక మెథడ్ ఉంది. ఓకే, ఇంకో మెథడ్ ఉంది. అయితే మనం ఏం చేస్తున్నాం చూడండి, ఇక్కడ సింపుల్గా ఆబ్జెక్ట్ దేన్ని క్రియేట్ చేస్తున్నాం, ఏ అనే క్లాస్కి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసినాం. మన ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసరికి స్మాల్ ఏ. ఓకే, అయితే నేను ఏం చేస్తున్నానంటే సింపుల్గా నేను ఈ యొక్క మెథడ్ని యాక్సెస్ చేయకుండా నేను ఈ మెథడ్ని యాక్సెస్ చేస్తున్నా. అంటే కింద ఉన్న మెథడ్ని యాక్సెస్ చేస్తున్నా, కానీ కింద ఉన్న మెథడ్ని కూడా యాక్సెస్ చేస్తున్నాను, బట్ నాకు ఈ పైన ఉన్న మెథడ్ కూడా ఎగ్జిక్యూట్ కావాలి వితౌట్ నేను కాల్ చేయకుండా. అంటే అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ మెథడ్ లోపలనే ఈ దిస్ డాట్ సంథింగ్ పైన ఉన్న మెథడ్ని నేను ఏం చేస్తానంటే కాల్ అయితే చేస్తాను. సో ఈ 474 లైన్ ఉంది కదా, ఈ లైన్ చూడండి, దిస్ డాట్ ఈ యొక్క మెథడ్ని ఇక్కడ నేను కాల్ చేసుకుంటున్నాను. దీనివల్ల నాకేమవుతుందంటే ఈ రెండు మెథడ్లు ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎప్పుడైతే నేను ఈ యొక్క మెథడ్ని నేను కాల్ చేసినప్పుడు.
అందుకోసం ఒకటే మెథడ్ కాల్ చేసిన చూసుకోండి ఇక్కడ ఓకేనా. సో అది సో రన్ చేస్తున్నాను. సో రన్ చేస్తే ఒక నిమిషం అప్పుడప్పుడు మనకి ఇలా చూపిస్తూ ఉంటుంది, నో ప్రాబ్లం. దిస్ డాట్ మెథడ్ 1 ఎర్రర్ వచ్చింది, ఒక్క నిమిషం. ఓకే యా రన్ అయితే చేస్తున్నాను. యా ఇప్పుడు వచ్చి చూడండి, కొంచెం చెప్పాను కదా ఎక్స్టెన్షన్ మనకు అట్లా సతాయిస్తుంది అని చెప్పేసి. డన్. చూడండి మనకి ఫస్ట్ హెలో ఎన్ అని వచ్చింది, దాని తర్వాతకి హెలో ఎం అని చెప్పేసి కూడా మనకు వచ్చింది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే మనము మన కరెంట్ క్లాస్లో ఉన్న ఒక మెథడ్ని ఇంకో మెథడ్ లోపలికి తీసుకొచ్చి దాన్ని కూడా మనము యాక్సెస్ చేసుకోవచ్చు బై యూజింగ్ దిస్. సో దీని సింటాక్స్ ఏంటి, దిస్ డాట్ మెథడ్. ఓకే దిస్ డాట్ మెథడ్ అనమాట. సో ఇలా అనమాట చేస్తాము. ఇంకోటి చూద్దాం, ఇంకో ఎగ్జాంపుల్ చూసి అయితే మనం చెక్ చేసి అయితే చేద్దాము. కొంచెం కిందికి వెళ్తే టు ఇన్వోక్ కరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్కి కరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్కి కూడా మనం ఎట్లా యూజ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ కోడ్ అయితే తీసుకొచ్చిన. సో ఈ కోడ్ అయితే చూద్దాం ఒకసారి. సో ఈ కోడ్ ఓపెన్ చేసిన ఇప్పుడు ఇక్కడ లైక్ పేజ్ చేసి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి. సో ఇక్కడ చూసినట్లయితే క్లాస్ ఏ అనేది నా క్లాస్ ఏ, దీనిలో సేమ్ నేమ్తో ఉంది కాబట్టి ఇది నా యొక్క కన్స్ట్రక్టర్ అవుద్ది. ఓకే ఇది నా యొక్క కన్స్ట్రక్టర్ అవుద్ది. అండ్ ఇంకో ఏతో కూడా తీసుకున్నా కాబట్టి ఇది కూడా నా కన్స్ట్రక్టర్ అవుద్ది. ఓకే ఇది కూడా నా కన్స్ట్రక్టర్ అవుద్ది. సో ఈ కన్స్ట్రక్టర్ సేమ్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నాకేమవుతుందంటే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అవుతుంది. బేసిక్గా కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అవుతుంది. సో కానీ ఇప్పుడు నేను ఒకవేళ కన్స్ట్రక్టర్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఒకసారి లైక్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే బట్ నాకు ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ ఏ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుందా, ఈ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుందా, అక్కడ నీకు ఓవర్లోడింగ్ జరుగుతుంది కదా. నేను చెప్పాను కదా దిస్ అనేది ఎక్కువగా ఓవర్లోడింగ్ కాన్సెప్ట్లో యూజ్ చేస్తామని చెప్పేసి. బట్ నేను ఇక్కడ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. నేను ఏం చేసిన అంటే సింపుల్గా ఇక్కడ చూడండి ఈ దిస్ తీసేసి రన్ చేసి చూపిస్తాను అవుట్పుట్ ఏమొస్తుందో. దిస్ తర్వాతకి ఎలా ఉంటుందో చూడండి. సింపుల్గా రన్ చేస్తున్నాను. రన్ చేస్తే అవుట్పుట్ నాకు 10 అయితే వచ్చింది. అంటే ఓన్లీ నాకు ఏమవుతుందంటే ఇక్కడ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే నాకు అప్కమింగ్లో ఏదైతే ఉందో 10 పాస్ చేసినా కాబట్టి నాకు ఈ కింద ఉన్న కన్స్ట్రక్టర్ ఒక్కటే ప్రింట్ అయింది. బట్ ఇప్పుడు నేను ఎప్పుడైతే ఈ యొక్క కన్స్ట్రక్టర్ లోపల దిస్ అని రాశానో నా కరెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ కూడా నేను యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి నాకు ఇది కూడా అవుట్పుట్ రావాలి, ఇది హెలో ఏ అని కూడా అవుట్పుట్ రావాలి. సో రన్ చేస్తున్నాను చూడండి, రన్ చేస్తాను. వెయిట్ ఏ మినిట్. ఒక్కొక్కసారి చేస్తూ ఉంటుంది సిస్టమ్ డాట్. ఓకే మళ్ళీ ఒకసారి రన్ చేద్దాం, లేకపోతే టర్మినల్కి వెళ్ళి మళ్ళీ రన్ చేయాల్సి వస్తుంది. ఓకే ఇలా పెట్టేసి రన్ అయితే చేద్దాం. చూడండి ఇప్పుడు వచ్చింది. ఓకే సో ఇక్కడ చూడండి మనకి 2 వచ్చినాయి అనమాట, హెలో ఏ అండ్ 10 అని చెప్పేసి వచ్చింది. అంటే ఏంటి అంటే నువ్వు నీ కరెంట్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ని కూడా నువ్వు యాక్సెస్ చేసుకోవాలి అంటే నీకు దిస్ ఉపయోగపడుతుంది. దిస్ ఎన్నెన్ని రకాలుగా యూజ్ చేస్తున్నావో గుర్తుపెట్టుకో. నువ్వు సింపుల్గా వచ్చి ఇక్కడ నువ్వు చూసినట్లయితే ఇందాక దిస్ డాట్ వేరియబుల్ ఆర్ దిస్ డాట్ డేటా మెంబరు. ఓకే ఆడు ఈ విధంగా చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి దిస్ డాట్ మెథడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఈ విధంగా ఇచ్చినట్లయితే నువ్వు నీ యొక్క పైన ఉన్న కన్స్ట్రక్టర్లో ఉన్నది కింద ఉన్న కన్స్ట్రక్టర్లోకి టోటల్గా నువ్వు తెచ్చుకోవాలి అనుకుంటే నీ కరెంట్ క్లాస్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. దిస్ అంటే ఏమీ లేదు, నీ కరెంట్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ని కానీ, నీ కరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ను కానీ, నీ కరెంట్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్లు కానీ నీకు కావాల్సిన దగ్గరికి నువ్వు తీసుకొని యాక్సెస్ చేసుకోవాలి అంటే నీకు దిస్ అనేది యూజ్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో నేను ఒకవేళ ఈ దిస్ ఇవ్వకపోయినైతే ఏమవుతుందంటే అక్కడ నీకు ఓవర్లోడింగ్ అయిపోయి ఓన్లీ కిందిదే ప్రింట్ అయింది, పైన ప్రింట్ అవ్వలేదు. బట్ నేను ఎప్పుడైతే దిస్ అయితే ఇచ్చానో ఈ 2 ఎగ్జిక్యూట్ అయినాయి, అవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది కన్స్ట్రక్టర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఎక్స్టెన్షన్ అనేది మీకు ఇబ్బంది పెడతా ఉంటుంది, లేకపోతే ప్రతిసారి 3-4 కమాండ్స్ రాయాలి. సో అలా రాస్తాను అనమాట. సో మీరైతే ఇలా చేయకండి, మీరు మాన్యువల్గా నేను చెప్పిన మెథడ్ రన్ ఇలా చేసిన ప్రీవియస్ క్లాసెస్ దాన్ని యూజ్ అయితే చేయండి. ఓకేనా. సో కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ ఒకసారి గట్టి కొట్టేసేయండి.